టీడీపీ మహానాడు అబద్ధాలకు వేదికగా మారింది అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ బీసీ నేతలు. వైఎస్ జగన్ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగింది అన్నారు. చంద్రబాబు పాలనలో బీసీలకు ప్రాధాన్యం కాదు కదా, కనీసం రక్షణ కూడా లేకుండా పోయింది అన్నారు. కూటమి పాలనలో బీసీలకు ఏం చేశారో చర్చించే దమ్ముందా అని లోకేష్ కు సవాల్ విసిరారు వైఎస్ఆర్సీపీ నేతలు. 2 సంవత్సరాల్లో మీరు మంత్రిమండలి ఏర్పాటు చేసిన తర్వాత బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి చేసే యోగ్యత లేదా? బీసీలంటే మీకు చులకనా? బీసీలంటే మీకు లోకువా? మీరు వెనకబడ్డ కులాల్ని వెనకబాటుకి నెట్టేయడానికి ఇదొక్క ఉదాహరణ చాలదా? మీరు పదే పదే బీసీలకు చాలా చేశాం అని మాట్లాడుతూ ఉంటారు. బీసీలను మోసం చేశారు. మీరు చాలా చేయటం కాదు, ఇప్పటి వరకు మీరు 40 మందిని మాత్రమే కార్పొరేషన్ చైర్మన్ గా వేశారు. అంటే మిగతా 16 కార్పొరేషన్ లో ఉన్న కులాల్ని చిన్నగా చూడటం కాదా? అంటే బీసీలు అడగలేరని మీరు అనుకుంటున్నారా? అబద్ధాలకు వేదికగా మహానాడు పెట్టి నేను చేసినటువంటి పనులు అంటే మోసాలు ఎలా చేస్తున్నానని చెప్పేటువంటి ఒక వేదిక ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రసంగంలో కానీ లోకేష్ గారి ప్రసంగంలో కానీ చూసినట్లయితే బీసీలు ప్రతిసారి మోసపోయారు. తెలుగుదేశం పాలనలో మీ అవసరాల కోసం అబద్ధాలని హామీలుగా ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా బీసీలని దగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. టైం, డేటు, ప్లేస్ చెప్తానని చెప్పేసి అభివృద్ధి మీద సంక్షేమం మీద మాట్లాడుతూ రండి. టైము, డేటు, ప్లేస్ మీరే నిర్ణయించండి అని చెప్పేసి లోకేష్ చెప్తా ఉన్నాడు. మేము బలహీన వర్గాలకు సంబంధించిన మాజీ మంత్రులు మేము చెప్తా ఉన్నాం. టైం, డేట్, ప్లేస్ లోకేష్కే, యువర్ చాయిస్, నీకే అప్పు చెప్తా ఉన్నాం. ఎక్కడ చెప్పినా సరే 2 సంవత్సరాలన్నీ పరిపాలనలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో మీరేం చేశారు, 5 సంవత్సరాల మా జగనన్న పరిపాలనలో మేమేం చేశాం, మా బలహీన వర్గాలకి ఎంత రుణాలు ఇచ్చాం, ఎన్ని డబ్బులు ఇచ్చాం, ఎన్ని పదవులు ఇచ్చాం, ఎంత ప్రయోజకులు చేశామో చర్చించడానికి మేము రెడీగా ఉన్నాం. లోకేష్కి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మహానాడు వేదిక మీద నుంచి నువ్వు మాట్లాడావు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రులుగా మేమందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం. నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. నువ్వు డేటు, టైము, ప్లేస్ చెప్తే మేము రెడీగా ఉన్నామని చెప్తూ రేపు రాబోయే రోజుల్లో బలహీన వర్గాల మొత్తం కూడా ఒక్కతాటి మీదకి రాబోతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోబోతా ఉన్నారు ప్రజలందరూ కూడా. మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు మా ప్రయాణం ఆగదని చెప్పేసి మరొకసారి మీ ద్వారా చంద్రబాబుకి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా. మీరు ఏదైతే ఇవాళ మహానాడు జరుగుతుందో మేము పీపీపీ ద్వారా ఇంతమంది మహిళలకు ఇచ్చామని చెప్పండి. అలాగే P4, అలాగే మీరు ఏదైతే మరి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు P4లో పెట్టానన్నారు. వాళ్ళకి ఎంతమంది ఇచ్చారో మహానాడు సందర్భంగా మీరు చెప్పండి, తెలియజేయండి. మీరు అబద్ధాలతోటి నడిపిస్తున్నారు, భయభ్రాంతులు పెట్టి నడిపిస్తున్నారు. ఎవ్వరూ భయపడం. ఇవాళ నా మీద కేసు పెట్టారు, నా కొడుకు మీద కేసు పెట్టారు, నా కోళ్ళ మీద కేసు పెట్టారు, మీ వాళ్ళ జోగి రమేష్ మీద కేసు పెట్టారు, ఇల్లు తగలబెట్టారు. మీరు ఏ భయభ్రాంతులు చేసినా సరే దేవుడికి తప్పించి మేము ఎవరికీ భయపడం. మేము తప్పు చెయ్యం. కానీ తప్పు చేసినట్టుగా మీరు నిరూపించి ఏం చేసినా సరే మేము సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆఖరికి ప్రాణ త్యాగానికైనా సరే మేము సిద్ధమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీసీలని అనగదొక్కాలని, అందులో యాదవ జాతిని, గౌడ జాతిని, చెట్టిబలిజీ జాతిని, బీసీ వర్గాలందరినీ కూడా మీరు ఇబ్బంది పెట్టాలని చూస్తే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ ఆగ్రహానికి గురికాహ తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.